అంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ఉత్తరపాదం. వాళ్ళకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. కేప్రిక అంటే మకర రాశి, అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రంలో మొదటి పాదం. వాళ్లకు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. తర్వాత ఎక్వేరియస్ కుంభరాశి వాళ్ళు, అంటే కనిష్ట 3, 4 పాదాలు, శర్భిషం, పూర్వభాద్ర మొదటి 3 పాదాలు. వాళ్లకు రాజపూజ్యం 2, అవమానం 8, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఫైనల్గా పైసీస్ అంటే మీనరాశి, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. వాళ్లకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇప్పుడు క్లుప్తంగా ఏం చేస్తానంటే ప్రతి రాశి వాళ్ళకి మేజర్ గోచార శ్లోక మూల్య గ్రహాలు గురువు, శని, రాహుకేతువుల్లో వాళ్ళ గోచారం బేసిక్గా ఎలా ఉంది, మెయిన్ ఇదర్ వెరీ బ్యాడ్ వే ఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ వే, మెయిన్ ట్రాన్సిట్ ఒకటి ఐడెంటిఫై చేసి దానికి రెమెడీ కింద ఏం పూజ చేసుకుంటే మంచిదో క్విక్గా అందరికీ చెబుతాను. అగైన్ మీ రాశి బట్టి ఫాలో అవ్వండి. మేషరాశి వాళ్ళకు రాబోయే గ్రహణం, ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనుకూలమైనవి కాదు. మీ జన్మరాశిలో వస్తున్నాయి కాబట్టి, పైగా రైట్ నో మీ జన్మరాశిలో రవి, కుజ, కేతువులు 3 పాపగ్రహాలు చరిస్తున్నారు కాబట్టి, పైగా మీకు సప్తమంలో శని, రాహులు ఉన్నారు. రాహు గ్రహమూర్తి కాబట్టి కొంచెం మనస్సుకి ప్రశాంతి ఉండే అవకాశం తక్కువ. మీకు దుర్గాదేవిని కానీ చండీపాఠం, దుర్గా సప్తశతి లేదా దుర్గా సప్తశతి చదువుకుంటే మంచిది ఈ సంవత్సరం. వృషభ రాశి వాళ్లకు రాహుకేతువుల గోచారం చాలా బాగుంది షష్టంలో, కానీ వాళ్ళు తామరమూర్తి కాబట్టి మంచి గోచారం ఉన్నప్పటికీ వాళ్ళు ఇవ్వాల్సిన రిజల్ట్స్ పూర్తిగా ఇవ్వరు. కాబట్టి వాళ్ళు శని, రాహువుల ప్రీతి కోసం వాళ్ళు వెంకటేశ్వర స్వామిని కానీ దుర్గాదేవిని కానీ తలుచుకుంటే వాళ్ళకి చాలా సక్సెస్ ఉంటుంది, మెటీరియల్ సక్సెస్. ఆ గ్రహాలు బేసికలీ దే ఆర్ వెరీ విల్లింగ్ టు గివ్ ద రిజల్ట్, బట్ యూ జస్ట్ నీడ్ టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్. తర్వాత మిథున రాశి వాళ్ళకు రైట్లో గురువు వ్యయంలో ఉన్నాడు. అన్నింటిలోకి బెస్ట్ గోచారం వాళ్ళకు లాభంలో కేతు ఉండటం రజకమూర్తిగా. సో వాళ్ళకు వినాయకుడు గణేశుడిని తలుచుకుంటే చాలా మంచిది. వాళ్ళకు ధనలాభం, మెటీరియల్ సక్సెస్ ఉంటాయి ఈ సంవత్సరం. కర్కాటక రాశి వాళ్ళకు మెయిన్ బ్యాడ్ గోచార చతుర్థంలో సుఖస్థానంలో శని లోహమూర్తిగా ఉండడం కాబట్టి వాళ్ళకు బెస్ట్ ఏంటంటే హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది. సింహరాశి వాళ్లకు రాహు తృతీయంలో ఉన్నాడు కానీ ఆయన లోహమూర్తి, అందుకు వాళ్ళు దుర్గాదేవిని కానీ చండీని కానీ తలుచుకుంటే వాళ్ళకు చాలా సక్సెస్ ఉంటుంది. వాళ్ళు చేద్దాం అనుకుంటున్న ప్రాజెక్ట్ టేకాఫ్ అవుతారు. ఈ సంవత్సరం ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యక్రమాలు టేకాఫ్ అయ్యేందుకు చాలా అనుకూలమైన సంవత్సరం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ రాహు లోహమూర్తి కాబట్టి చాలా ఎఫర్ట్ పెడితే, చాలా పూజలు చేస్తే కానీ ఫలితం అంత ఈజీగా ఇవ్వడు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకు ప్రస్తుతం ఏళ్ళనాటి శని ఇంకా నడుస్తోంది, ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది. కాకపోతే ఏంటంటే గడిచిన 5 ఏళ్ళతో కంపేర్ చేస్తే రాబోయే 2 ఏళ్ళు రిలేటివ్లీ బెటర్గా ఉంటాయి. వాళ్ళకు మెయిన్ బ్యాడ్ గోచార్ రైట్ యాక్చువల్లీ మే దాకా టైం బాగుంది, మే నెలాఖరు దాకా బాగుంది. దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని కానీ తలుచుకుంటే మంచిది, వాళ్ళకు మంచి భాగ్యం ఉంటుంది మే నెలాఖరు దాకా. అండ్ ఓవరాల్గా కేతు అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళ కనుక ఈ సమయంలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అది ఏంటో ఎందుకు వచ్చిందో డయాగ్నోజ్ చేయడం కూడా కష్టం. అంటే దే ఆర్ లైక్లీ టు గెట్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ టఫ్ టు డయాగ్నోజ్. అందుకని వినాయకుడిని తలుచుకుంటే వాళ్ళకి మంచిది. కేతు ప్రీతి కోసం గణపతిని తలుచుకుంటే మంచిది. తులారాశి వాళ్ళకు మెయిన్ బ్యాడ్ గోచార సప్తమంలో కేతు ఉండడం వల్ల మ్యారేజ్లో టెన్షన్స్ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే వినాయకుడిని తలుచుకోండి. ఇంకోటి ఏంటంటే గురువు ప్రస్తుతం అష్టమంలో ఉన్నాడు, కానీ మే నెలాఖరికి భాగ్యంలోకి వస్తాడు రజతమూర్తిగా. కాబట్టి మే నెలాఖరు జూన్ తర్వాత మీకు పరిస్థితులు ఇంప్రూవ్ అవుతాయి. సిచ్యువేషన్
ప్రస్తుతం ఉన్న మెంటల్ టెన్షన్స్ అవి అంతో ఎంతో తగ్గి మీకు కొంచెం మూమెంట్ మొదలవుతుంది మీ కార్యక్రమాల్లో. సో ఆల్ ది బెస్ట్ గురువు గోచారకు. దాన్ని ఆప్టిమైజ్ చేయాలనుకుంటే కనుక దత్తాత్రేయుని కానీ దక్షిణామూర్తిని కానీ కట్టుకుంటే మంచిది. ఇక వృశ్చిక రాశి వాళ్ళకు మీకు ఏళ్ళనాటి ఒక ఏడాది క్రితం మొదలైంది, లాస్ట్ ఇయర్ మొదలైంది. సో 7.5 ఏళ్ళు ఉంటుంది, కానీ రాబోయే 2 ఏళ్ళు ప్రాబబ్లీ ద వర్స్ట్ పీరియడ్ ఇన్ దిస్ హోల్ 7.5 year పీరియడ్. సో బెస్ట్ మీకు అంతేకాకుండా శనితో పాటు రాహు కలిసాడు ప్రస్తుతం. సో ఈ ఏడాది మీకు శని పీరియడ్ ఉంటుంది. ఏంటంటే ఇది అని చెప్పలేని ఏవో వడ్డీలు టెన్షన్లు ఉంటాయన్నమాట. దాని రిలీఫ్ ఏంటంటే రుద్ర నమ్మకం కానీ రుద్ర చమకం కానీ మీకు రాకపోతే జస్ట్ కూర్చుందేమనుకోండి, విలంబకం పెట్టామంటే ఆ మంత్రం అది వచ్చుంటే మంచిది. లేదా అది కనుక కుదరకపోతే హనుమాన్ చాలీసా చదువుకున్నా అది రుద్రంతో సమానం. ఎందుకంటే హనుమంతుడు ఏకాదశ రుద్ర స్వరూపుడు. ఇంకోటి ఏంటంటే కష్టంలో కేతున్నాడు కనుక మీకు ఏదన్నా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు జరగాలన్నా, శత్రువుల మీద లేదా మీ ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయాలన్నా గణపతిని తలుచుకుంటే మంచిది. ధనురాశి వాళ్ళకు లాభంలో గ్రహాలు ఉన్నాయి, శని రాహువులు. తర్వాత గురువు కూడా ప్రస్తుతం షష్ఠంలో బ్యాడ్గా గోచరిస్తున్న ఆయన సప్తంలోకి వస్తాడు. సో 3 గ్రహాలు 4లో 3 గ్రహాల గోచారం అనుకూలంగా ఉంటుంది. సో ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఓవరాల్గా బాగుంటుంది. మీరు కనుక దాన్ని ఆప్టిమైజ్ చేసుకున్నాం అనుకుంటే వెంకటేశ్వర స్వామి తట్టుకుంటే మంచిది ఈ సంవత్సరం. ఇక మకర రాశి వాళ్ళకు ఉన్న వాటిలో కల్లా మే నెలాఖరు దాకా గురు గోచారం చాలా బాగుంది. గురువు పంచమ స్థానంలో ఉన్నాడు కనుక మే నెలాఖరు దాకా గోచారం చాలా బాగుంది. కాదు ఏంటంటే వీళ్ళకు 10th హౌస్లో రాహు, 4th హౌస్లో కేతు ఉన్నారు ఇప్పుడు కూడా తామ్రముఖంగా. సో దానివల్ల కెరీర్లో ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అలా ఉంటే కనుక దుర్గాదేవిని తలుచుకోండి. వేరే మీకు సుఖలోపం అంటే ఏంటో చెప్పలేకుండా మనసుకి మనశ్శాంతి లేకుండా ఏదో మనసుకు తొలిచేసే భయం బట్టి ఏంటో తెలియనిది అలాంటిది కనుక మీకు ఉంటే దానికి బెస్ట్, దానికి రీజన్ కేతుడు, దానికి వినాయకుడిని తలుచుకుంటే మంచిది. ఇక కుంభరాశి వాళ్ళకు ప్రస్తుతం ఉన్న గోచారాల్లో బెస్టల్లా తృతీయంలో కేతు ఉన్నాడు స్వర్ణమూర్తిగా. సో మీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది సంవత్సరం. ఆ విషయంలో మీరు మ్యాక్సిమైజ్ చేయాలంటే రిజల్ట్ని వినాయకుడిని తలుచుకుంటే మంచిది, గణపతిని. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం మీకు చతుర్థంలో సుఖస్థానంలో లోహమూర్తిగా ఉన్న బృహస్పతి తామ్రమూర్తిగా పంచమంలోకి వస్తాడు మే నెలాఖరికి. సో జూన్ తర్వాత మీకు కొంచెం మీ పిల్లల హెల్త్ ఏమిటి, మీ పిల్లల విషయంలో ఏమన్నా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉండొచ్చు, మీకు ఆఫీసులో ప్రమోషన్ రావచ్చు. ఆ టైపు హెల్తీ డెవలప్మెంట్స్ మే నెలాఖరు తర్వాత ఉంటాయి, జూన్ తర్వాత. అది కనుక మీరు ఆప్టిమైజ్ చేద్దామంటే మీరు దత్తాత్రేయుడిని కానీ సదాశివుడిని కానీ కలుసుకుంటే మంచిది. ఫైనల్గా మీనరాశి వాళ్ళకు ఇప్పటిదాకా చూసిన అన్ని రాశుల్లోకి ప్రాబబ్లీ వర్స్ట్ గోచారం ఉన్నది వీళ్ళకే. మీనరాశి వాళ్ళకి శని రాహు ఇద్దరు పాపగ్రహాలు అక్టోబర్లో ఉన్నారు. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. యాక్సిడెంట్స్ లాంటివి పాజిబుల్, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం సీరియస్గా నెలల తరబడి వేధించే హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది, సమ్ టెన్షన్స్ ఏమైనా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది, లా సూట్స్ అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఫస్ట్ హనుమాన్ చాలీసా చదవగలిగిన సార్లు చదువుకోండి. ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా 11 సార్లు 54 సార్లు చదువుకోవటం అలా ఏదైనా చేస్తే మంచిది వీళ్ళకి. కాదే గుడ్ న్యూస్ ఏంటంటే తృతీయంలో ఉన్న బృహస్పతి చతుర్థంలో రజతమూర్తిగా వస్తాడు. సో గురుగోచారం మే నెల తర్వాత బాగుంటుంది. సో కొంచెం రిలీఫ్. గత 6 నెలలుగా మీరు సఫర్ అవుతున్నది ఒకవేళ సఫర్ అవుతుంటే కనుక అది మే నెలాఖరు తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ జనరల్ బీ వెరీ కేర్ఫుల్, డ్రైవ్ వెరీ సేఫ్. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవి డోంట్ టేక్ దెమ్ టు యువర్ హార్ట్, టేక్ దెమ్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ప్రపంచంలో కేవలం 12 రకాల మనుషులు లేదా 27 రకాల మనుషులు లేరు. రాశి బట్టి నక్షత్రం బట్టి చెప్పేది ఏంటంటే జస్ట్ ఊరికే ప్రాబబిలిస్టిక్, అంటే ఒక పర్టిక్యులర్ ఈవెంట్ జరిగే అవకాశం మామూలు మనుషులకు 1/1,000,000 అయితే ఆ పర్టికులర్ రాశి వాడికి 1/1000 అనమాట ప్రాబిలిటీ. సో ఇట్ ఈస్ మోర్ లైక్లీ దాన్ ఫర్ అదర్ రాశీస్. బట్ ఏంటంటే ఇట్ ఈస్ స్టిల్ నాట్ 10%, 5% or 10%. వీఆర్ టాకింగ్ అబౌట్ 1/1000 ప్రాబిలిటీ. సో ఇట్స్ నాట్ రియల్లీ గ్యారంటీ టు హ్యాపెన్. కరెక్ట్గా ఏం పాజిబుల్ అనేది ఇంకా తెలియాలంటే ఇండివిజువల్ హరస్కోప్ చూసి
మీకు ఏ దశ నడుస్తుంది, ఏ దశ నడుస్తుంది ఇవన్నీ చూసి చెప్పగలం. కానీ కేవలం జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఎలా ఉంటుందని చెప్పడం చాలా కష్టం. సో టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. సో ఆన్ దట్ నోట్ ఐ హోప్ దట్ ఈ విజయనామ సంవత్సరం మీకు అందరికీ సుఖశాంతులు, మనశ్శాంతి, సక్సెస్ వస్తుందని ఆశిస్తూ ఇద్దరితో సెలవు తీసుకున్నాను. అగైన్ హ్యాపీ విజయనామ సంవత్సరం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. పింగళి వెంకట రామ నరసింహారావు గారిని సత్కరించడానికి మన ప్రెసిడెంట్ రమేష్ తెల్లం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. జనాలు దయచేసి ఫుడ్ ఐటమ్స్ లోపలికి తీసుకురావాలండి. అలానే